తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 18వ తేదీతో విశాఖ జిల్లాలో ముగియనుంది. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ఐటీ నిపుణులు కూడా పెద్ద ఎత్తున ముగింపు సభకు రానున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ సమయంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున హైదరాబాద్లోని ఐటీ నిపుణులు ఆయనకు మద్దతు పలికారు. లోకేష్ యువగళం పాదయాత్రకు ఐటీ నిపుణులు కూడా తరలి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి పాదయాత్ర ముగింపు సభకు తరలి వస్తున్న ఐటీ నిపుణుల వాహనాల కాన్వాయ్ ను సీనియర్ జర్నలిస్ట్ రాజేంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. మీరు జై బాబు గురుగారు జై బాబు గురుగారు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నటువంటి యుద్ధ యోధుల్ని కలుస్తున్నటువంటి ఒకే ఒక భావనతో ఇక్కడికి వచ్చా. అట్ ద సేమ్ టైం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ గా బాధ్యత తీసుకొని రాజకీయాలకు అతీతంగా, అలాగే ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక నాయకుడికి అన్యాయం జరిగింది అన్నటువంటి ఒకే ఒక నేపథ్యంలో ఏదో ఒక పార్టీని భుజాన వేసుకొని వచ్చిన వాళ్ళు కాదు, అలాగే ఏదో ఒక కులానికి ప్రతినిధులుగా ముందుకొచ్చిన వాళ్ళు కాదు. మరి ఎందుకు వచ్చారు అన్నటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ తెలియజేయవలసినటువంటి ఒకే ఒక విషయం ఉన్నది. జన్మభూమిని గాని, కన్న తల్లిని గాని ఎవడైతే అవమానం చేస్తాడో అలాంటి వాళ్లను క్షమించకూడదు సమాజంలో. అది ఎవరు చేశారు? పవిత్రమైనటువంటి అసెంబ్లీలో అసహ్యంగా, అసభ్యంగా, నిరభ్యంతరంగా, మరి నిరాఘాటంగా అమ్మను అవమానం చేసిన వాడిని వదిలిపెడదామా? క్వశ్చనే లేదు. వాడు ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, ఎంతటి బలవంతుడైనా సరే, మీరందరూ నిలబడినప్పుడు, మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు, మీరు నిర్ణయం తీసుకోవడానికి కూడా నేను భావిస్తున్నది ఇదే. తండ్రిలా రక్షణ ఇచ్చిన వాడిని అకారణంగా జైల్లో పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాలి అన్నటువంటి నిర్ణయం మీరు తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం అసెంబ్లీలోనే అమ్మను అవమానం చేసినప్పుడు, పోలికలతోటి చాలా చాలా అసహ్యమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు మీరు కొన్నిటిని ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో ఒకే ఒక విషయాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 43,000 కోట్లు ఉన్నవాడు, బెయిల్ మీద వచ్చిన వాడు ముఖ్యమంత్రి అయితే చూస్తూ కూర్చోవలసిన అవసరం మనకి లేనే లేదు. ఇవాళ మీరు తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ, మీలాంటి యువకులు, నిలబడగలిగినటువంటి వాళ్ళు, సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీ మీద విమర్శలు పడుతున్నా సరే కనీసం మాత్రం భయపడకుండా ముందుకి తోసుకుపోతూ, నెట్టుకుపోతూ, నిలబడుతూ, కింద పడ్డా సరే యుద్ధానికి సిద్ధమైనటువంటి నా యువ యోధులారా, మీ అందరికీ అభినందనలు తెలియచేస్తూ మీతో పాటు మేమందరం కలిసి నిలబడాలనే నిర్ణయాన్ని, అలాగే ఒక ప్రేరణను తీసుకొచ్చినటువంటి యువకులందరికీ మరీ 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 ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక విషయాన్ని, ఇప్పటికే మీతో మీడియా చాలా కలిసి ప్రయాణం చేస్తూ మీకున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ TV5
ఖచ్చితంగా మీకోసం నిలబడింది. అట్ ద సేమ్ టైం మీలానే దెబ్బలు తిన్నవాడు, మీలానే జైలుకి వెళ్ళిన వాడు, 3 సార్లు జైలుకి వెళ్ళి 10 రోజుల వరకు అన్నం తినకుండా ఇబ్బంది పడిన వాడు రామకృష్ణ అనే నా సోదరుడు బీఆర్కే న్యూస్ అని కేవలం ఇవాళ ఉన్నటువంటి రాజకీయ అనిశ్చిత పరిస్థితి మీద, అలాగే ఇవాళ ఉన్నటువంటి ఒత్తిడి మీద, అలాగే ఒక కులాన్ని టార్గెట్ చేసి రాజకీయాలు నడుపుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్కే న్యూస్ అనేది ఇవాళ వచ్చింది. మీతో కలిసి నడవడానికి సిద్ధపడుతుంది. 24 గంటలు మీలాంటి యువకులతో ఏ నిర్ణయమైనా ఒక కార్యక్రమాన్ని మనము 100% ఒక కార్యక్రమంతో మీరు ముందు